ఐశ్వర్య రాజేష్ అండ్ మీనాక్షి చౌదరి, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అండ్ ఎక్సలెంట్ వైఫ్, అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. ఈ సినిమాలో ఈ రెండు పాత్రలు వీళ్ళు కాకపోతే నేను ఇంకా ఏ అదర్ యాక్టర్స్ని నేను ఊహించుకోలేదు. అంత అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. ముఖ్యంగా భాగ్యం పాత్ర ఐశ్వర్య రాజేష్, తను మేము సెలెక్ట్ చేసుకున్నప్పుడు మేము ఎంత నమ్మామో అంతకి డబుల్ ట్రిపుల్ పెర్ఫార్మెన్స్ చేసింది. అండ్ ఆ అమ్మాయిలో, ఐశ్వర్య రాజేష్లో ఒక మన ఇంట్లో ఉండే ఒక అమ్మాయి, ఒక రియలిస్టిక్గా పెర్ఫార్మెన్స్ చేసేటువంటి ఒక స్కిల్ ఉంది. అందుకే తను ఎన్ని సినిమాలు చేసిందో తమిళ్లో, ఆ తమిళ సినిమాలన్నీ మన తెలుగు ఆడియన్స్ చూశారు. తెలుగులో చాలా తక్కువ సినిమాలు చేసిన, అంత రీచ్ అయింది పబ్లిక్లో అమ్మాయి. సో అలాంటి ఐశ్వర్య రాజేష్ గారితో పనిచేయడం, ఈ సినిమాలో ఈ పాత్ర తనకు వెళ్ళడం, తను అద్భుతంగా చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. థ్యాంక్ యూ ఐశ్వర్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీనాక్షి చౌదరి, సో ఇప్పుడు లాస్ట్ 1 yearగా చాలా ఫిల్మ్స్ చేస్తుంది. తన లక్ని టెస్ట్ చేసుకుంటూ వస్తుంది. లక్కీ భాస్కర్ పెద్ద సక్సెస్ తీసుకుంది. అండ్ ఈ సినిమాలో కూడా మీనాక్షి తన గ్లామర్తో పాటు తన యాక్టింగ్తో మీ అందరినీ సర్ప్రైజ్ చేస్తుంది. అండ్ పోలీస్ ఆఫీసర్గా చేసింది, ఫైట్లు చేసింది, డ్యాన్సులు చేసింది, మొత్తం ఎరగ తీసేసింది. మీనాక్షి, ఈ ఫిలిం నీకు చాలా పెద్ద బ్రేక్ రాబోతుంది. సంక్రాంతికి వస్తున్నాం, నీ కెరియర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ రాబోతుంది, యాజ్ ఐ ప్రామిస్డ్. అండ్ అలాగే మిగతా ఆర్టిస్టులు, పంపిసాయి ఫీల్ అవుతుంది నీ గురించి చెప్పను, నేను మొహం ఎందుకు ఎలా పెట్టుకున్నాను. నేను శ్రీనివాస్ రెడ్డి, పంపిసాయి అందరు. ఇంకపోతే నా ప్రొడ్యూసర్స్ అంతకంటే నా ఫ్యామిలీ అని అంటానేమో. అండ్ రాజు గారు, శిరీష్ గారు చేసిన 8 సినిమాల్లో 6 ఈ కాంపౌండ్లోనే. పొద్దున్న లెగిస్తే వాళ్ళ మొహాలే చూడాలి, పొద్దున్న లెగిస్తే వాళ్ళతోటే మాట్లాడాలి. మంచి అయినా చెడైనా ఆనందమైన అన్ని వాళ్ళతోటే చాలా చాలా జోవియల్గా నా వెనక ఎంతో సపోర్ట్గా ఉంటారు. అండ్ నా ఫ్యామిలీ అని చెప్పొచ్చు. అండ్ వాళ్ళు సినిమా తప్ప వాళ్ళకి వేరే ప్యాషన్ లేదు. సినిమా కోసం ఎంత దూరమైనా వెళ్తారు. అలాంటి ప్రొడ్యూసర్స్తో పనిచేయడం నేను ఎప్పుడు ప్రౌడ్గా ఫీల్ అవుతాను. January 14th రాజు గారు, శిరీష్ గారు సంక్రాంతికి వస్తున్నానంతో మళ్ళీ మన బ్యానర్లో, నా డైరెక్షన్లో మీకు ఇంకో మళ్ళీ బ్లాక్ బస్టర్ రాబోతుంది. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. ఆ రోజు సక్సెస్ మీట్లో మీరు మళ్ళీ మీరు మాట్లాడతారని అనుకుంటున్నాను. అండ్ ఇక మా విక్టరీ వెంకటేష్ గారు గురించి మాట్లాడే ముందు ఒక 2 మాటలు ఈ సినిమా గురించి మాట్లాడతాను. సంక్రాంతికి వస్తున్నాం అనేది సినిమా కథ అనుకున్న దగ్గర నుంచి నాకు చాలా ఇంట్రెస్టింగ్ ప్లాట్ దొరికింది. ఒక ఎక్స్ కాప్, ఎక్సలెంట్ వైఫ్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తోటి నేను F2, F3 సినిమాలు వెంకటేష్ గారితో చేశాను. ఈ సినిమా ఇంకేదైనా డిఫరెంట్ స్పేస్లో చేద్దామా అని చెప్పి అనుకున్నాక వెంకటేష్ గారు నాకు చేసిన సపోర్ట్ తోటి అంతే ధైర్యంతో దీంట్లోకి దిగాను. ఇది నాకు కొంచెం కొత్తగా ఉండే కామెడీ, మీరు చాలా కొత్తగా ఫీల్ అయ్యే కామెడీ. ముఖ్యంగా సెకండ్ హాఫ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా విలేజ్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది. సో చాలా డిఫరెంట్ ఎలిమెంట్స్ అటెంప్ట్ చేశాను. మీరు నా వెనక ఉంటారనే ధైర్యంతో, ఖచ్చితంగా మీరు ఉంటారని నమ్మకం. అండ్ సినిమా ఫీల్డ్ ఎవ్రీడే అప్డేట్ అవుతుంది. సినిమా రోజుకో కొత్త సినిమా వస్తుంది, కాంపిటీషన్ పెరుగుతుంది. OTT వచ్చాక ఎవరు సినిమా తీసిన ఫ్రైడే రోజు ఆ సినిమా తాలూకు డైరెక్టర్స్ కానీ, ఆ సినిమా తాలూకు కంటెంట్ కానీ సో మచ్ అనాలిసిస్లు ఉంటాయి, సో మచ్ రివ్యూస్ ఉంటాయి, సో మచ్ డిబేట్స్ ఉంటాయి. 7 బ్లాక్ బస్టర్లు ఇచ్చాక కూడా నా మీద నాకు స్టిల్ ఎక్కడో ఒక చోట నేను ఇంకా పరిపూర్ణమైన డైరెక్టర్ని కాదా అలాంటి డిబేట్స్ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ నేను స్క్రిప్ట్ చేసేటప్పుడు, మళ్ళీ నెక్స్ట్ సినిమా చేసేటప్పుడు, నెక్స్ట్ సినిమా మళ్ళీ ఎలా తీయాలి, మళ్ళీ జనాల చేత ఎలా సక్సెస్ తీసుకోవాలి, నేను జర్నీ చేసేటప్పుడు వీటన్నిటి మధ్య కూడా నన్ను ముందుండి నడిపించేది, నాకు ఎనర్జీ ఇచ్చేది, నాకు బూస్ట్ ఇచ్చేది ఎవరో కాదు, నా సినిమాని చూసి నన్ను ఆశీర్వదించే ప్రేక్షకులు. వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ఫీలింగ్ వెరీ ఎమోషనల్. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 7 ఫిలిమ్స్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ 8th ఫిల్మ్ కూడా మీ ముందుకు రాబోతుంది. మీరు ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను. అండ్ సంక్రాంతికి వస్తున్నాం ఇస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంటర్టైనర్ మళ్ళీ నా కెరీర్లో అవ్వబోతుందని నమ్ముతున్నాను. అలాగే ఈ సినిమా ప్రమోషన్స్ అనుకున్న దగ్గర నుంచి కూడా చాలామంది అడిగారు, కొద్దిగా ఎక్కువైందా, వెళ్ళిపోతున్నారా, ఎంత ఎక్కువైనా పర్లా, నా ఆడియన్స్ కోసం రోడ్డు మీదకి వచ్చి డ్యాన్స్ చేయమన్నా చేస్తాను, నేను వాళ్ళని సినిమాకి రప్పించిన కోసం ఏమైనా చేస్తాను. సో అంత ఎనర్జీ నాకు ఇస్తుంది మా వెంకటేష్ గారు. సో వెంకటేష్ గారు కూడా నాతో పాటు ఉన్నారు ఈ సినిమాకి. ఇకపోతే ఈ సినిమా January 14th హ్యాపీగా అమ్మ, నాన్న, అక్క, చెల్లి, బావ, బామర్ది, భార్య, పిల్లలు, మీ రిలేషన్స్ అందరితో 1 కాదు, 2 కాదు, 10 టికెట్లు కొనుక్కొని హ్యాపీగా వెళ్ళండి. ఈ సినిమా మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసి బయటకు వస్తారు. ఈ సంక్రాంతి మీకు మెమరబుల్ సంక్రాంతి అవ్వబోతుంది. దట్స్ మై ప్రామిస్. థ్యాంక్ యూ సో మచ్. F2, F3 వెంకటేష్ గారితో చేసినప్పటికీ, ఈ సినిమా చేసినప్పటికీ చాలా తేడా ఉంది నాకు. ఆయనతో ఉన్న ఒక అనుబంధం, ఒక టీచర్ లాగా అనిపిస్తారు, ఒక ఫ్రెండ్ లాగా అనిపిస్తారు, సడన్గా కాలేజ్ స్టూడెంట్స్ లాగా అనిపిస్తారు, సడన్గా ఒక నాటీ బాయ్ లాగా అనిపిస్తారు.
సడన్గా ఒక పెద్ద మనిషి అయిపోతారు, సడన్గా ఒక కామెడీ చేసేస్తారు, సడన్గా ఒక స్పిరిచువల్ చూపిస్తారు. ఒక మనిషిలో ఇన్ని క్వాలిటీస్ ఉండటం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్. దట్స్ ఓన్లీ పాసిబుల్ టు మై హీరో వెంకటేష్ గారు అండ్ మై లవబుల్ హీరో వెంకటేష్ గారు. ఈ సినిమా జర్నీ నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. అండ్ నాకు మా అమ్మ, మా నాన్న, మా ఫ్యామిలీ, మా అక్క, నా వైఫ్, నా పిల్లలు, వీళ్ళందరూ ఎంతో వెంకటేష్ గారు అంత ఇక నుంచి. అండ్ ఐ లవ్ యూ సార్, అండ్ ఐ లవ్ యూ సో మచ్. ఆయన అంటే ఎంత పిచ్చి అంటే, ఎవడో జుట్టు ఎందుకు పెంచారో అన్నారు. ఎందుకు పెంచారంటే వెంకటేష్ గారిని చూసి పెంచుకున్నాను. ఆయన జుట్టు అంటే నాకు ఇష్టం. క్షణం కూలీ నెంబర్ 1, బొబ్బిలి రాజా సినిమాలో ఆయన హెయిర్ స్టైల్ అంటే నాకు ఇష్టం. ఈరోజు ఈ ప్యాంట్ ఎందుకు వేసుకొచ్చారో అన్నాడు. మన జై మధ్యలో వెంకటేష్ బాబు వేసిన ప్యాంట్ రావు, నాకు ఆయన ప్యాంట్స్ అంటే కూడా ఇష్టం. సో స్టైలింగ్ అంటే మన ఇండస్ట్రీలో ఫస్ట్ చూడాల్సింది వెంకటేష్ గారిని. ఆయన స్టైలింగ్ ఇప్పటికి కూడా ఆయన ఏ కాస్ట్యూమ్ వేసుకొస్తారో, ఏ డిజైన్ వేసుకొస్తారో ఒకవైపు అలా చూస్తూ ఉంటారు. అంత స్టైలింగ్ మెయింటైన్ చేస్తారు వెంకటేష్ గారు. అండ్ అలాగే ఈ సినిమా కోసం ఆయన 24/7 నాతో పాటు కథ అనుకున్న దగ్గర నుంచి. వెంకటేష్ గారి గురించి చాలాసార్లు చెప్పాను, నాకు కథలో ఫ్రీడమ్ ఇచ్చేస్తారు. ఎందుకంటే హీనో అనిల్ సంథింగ్, హీ కెన్ డూ సంథింగ్ అని. అట్ ది సేమ్ టైం అలా వదిలేదు. ఎవ్రీడే ఫోన్ చేస్తారు, అనిల్ కరెక్ట్గా వెళ్తుందా, ఆ ఎపిసోడ్ చూసుకో లైక్ టీచర్ నన్ను గైడ్ చేశారు. అండ్ సినిమా రీమిక్స్ జరుగుతున్నా కూడా స్టిల్ హీస్ బిహైండ్ ఆఫ్ అస్. మాకు తెలియని ఒక గురువులాగా మా ఆయనకున్నారు వెంకటేష్ గారు. ఈ సినిమా సక్సెస్లో రేపు నాకెంత క్రెడిట్ రాబోతుందో మా వెంకటేష్ గారికి అంతే క్రెడిట్ వెళ్ళబోతుంది. సో థ్యాంక్ యూ. అండ్ ఈ సంక్రాంతికి వస్తున్నాము నమ్మి నాతో 3వ సినిమా చేస్తున్నారు వెంకటేష్ గారు. ఇది మాకు హ్యాట్రిక్. నాకు 3వ సంక్రాంతి, వెంకటేష్ గారికి చాలా సంక్రాంతులు, నాకు 3వ సంక్రాంతి. ఇది కూడా ఒక హ్యాట్రిక్ సంక్రాంతి మీరు అందరూ చేస్తారని నమ్ముతున్నాను. అండ్ వన్స్ అగైన్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, ప్రేక్షకులకి, రేపు సినిమా చూపే ప్రేక్షకులందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, January 14th డోంట్ మిస్ ఇట్. సంక్రాంతికి వస్తున్నాం. హిస్టరీలో సారు ఫ్యామిలీ బ్యాక్డ్రాప్తో వచ్చిన ప్రతిసారి విక్టరీ. థ్యాంక్ యూ.